అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సోలార్ స్ట్రీట్ లైట్స్ పెడితే రాత్రి వేళ అంతా వెలుతురుగా ఉంటుందిగా. కరెక్ట్. కానీ దీనికి గవర్నమెంట్ నెట్ క్యాప్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళకి సబ్సిడీ ఇప్పించి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తుంది. రేపు మనమే నెట్ క్యాప్ ఆఫీసర్ని ఎవరైనా తీసుకొస్తే వారి ద్వారా వీరికి అన్ని విషయాలు తెలుస్తాయి కదా. మన వాళ్ళెవరో మనకు కీడు చేసే తలంపు కలిగిన వాళ్ళెవరో మనకి తెలుస్తుంది మావా. అందుకే మావా మనం చదువుకోవాలి, మన వాళ్ళందరూ చదువుకోవాలి. నెట్ క్యాప్ ఆఫీసర్ ఈ రోజు మన గూడానికి వస్తున్నారని మన వాళ్ళందరికీ చెప్పాలి. ప్రభుత్వం వారి ద్వారా మనకి ఏమేం సహాయం అందుతుందో తెలుసుకోవాలి. సరేనా? అందరినీ పెద్ద సీట్ గడికి వచ్చేయమంటారా రావుబాబు? చెప్పు. అలాగే పక్క గూడాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆఫీసర్ గారు ఎప్పుడు వస్తారో ముందుగా తెలియజేస్తే వాళ్ళందరూ సిద్ధమవుతారు కదా. ఏం రవి? ఎస్, యు ఆర్ రైట్. లచన, రాజన్న దొరికి ముందుగానే చెప్పు. ఆఫీసర్ గారు ఏం చెప్తే అది చెయ్యాలి. ప్రభుత్వం మీకు చేస్తున్న సహాయాన్ని పొందటానికి కూడా మీకు అన్ని అనుమానాలైతే ఎలా? పోయినసారి ఆఫీసర్ గారు వచ్చినప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ పథకాన్ని కూడా వాడుకోలేదు. ఈసారి అలా అవ్వకుండా చూడు. సరే, ముందు మీ గూడానికి వెళ్దాం పద. అలాగే బాబు, రాసిరమ్మా. ఏంటి అందరూ కట్టుకట్టుకుని గూడెం వైపు వెళ్తున్నారు? నీ పెళ్లి చేద్దామని. ఎవరితో? సింతబరికితో. సూట్ తీసురమ్మా. ఎప్పుడు నన్ను ఏడిపించడమే ఈడి పని. చిన్నపిల్లని చేసి ఎట్ట ఆడుకుంటున్నాడు చూడు. నువ్వు చిన్నపిల్లవేటే, పొద్దు అత్తమాను వాళ్ళ మీద వీళ్ళ మీద గండు పిల్ల పడతావు. నువ్వు చిన్నపిల్లవేటి? గూడుల్లో ఎవరికైనా చెప్పు, నాకు కాదు. ఊరుకోలచ్చన్న, పాపం గండు పిల్లి అది ఇది అని ఏడిపించుకో. అట్ట చెప్పండి అమ్మా. తను పిల్లి పిల్లయితేను. చూడండి రవి బాబు, టీచర్ అమ్మ కూడా నన్నే ఏడిపిస్తున్నారు. నువ్వు మీ టీచర్ అమ్మని ఏడిపించు. అమ్మని ఎవరైనా ఏడిపిస్తారా? ఈ తల్లి మమ్మల్ని ఏమన్నా మాకు సంతోషమే. చూసావా సిరి,
ఇందాక నన్నేదో గొప్పగా పొగిడేశారు. నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు. నిజం రవి, వీళ్ళకి కావాల్సింది కొంత అభిమానం, మరి కొంత ప్రేమ, ఆప్యాయత. మనం అవి తప్ప వీళ్ళకి ఏమీ ఇవ్వలేకపోతున్నాం. ఎంత మాట సిరమ్మ, మీ ఇద్దరు వచ్చాక మా గూడెంలో బతుకులు సిగరెత్తున్నాయి. ముళ్ళతోవలో నడుస్తున్న మేము మంచి దారి ఏదో తెలుసుకుని నడుస్తున్నాం. ఇవాళ మా పిల్లలు చదువుకుంటున్నారంటే అది మీరు చేసిన సాయం కాకపోతే ఇంకేటమ్మా. చాలు బాబు, చాలు. పొరపాటయింది. ఇక ఎప్పుడు మిమ్మల్ని పొగడను, నన్ను పొగడకు, సరేనా? లచన, మీ గూడానికే కాకుండా చుట్టుపక్కల అన్ని గూడాలకు కూడా సోలార్ లైట్స్, అదే వీధి దీపాలు ఏర్పాటు చేయిద్దాం. దానికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు వస్తున్న అధికారికి ఇవ్వవలసి ఉంటుంది. ఇది దీపాలంటే కరెంటు దీపాలే కదా బాబు? కరెక్ట్. కానీ కరెంటుతో కాదు, సూర్యుడి నుంచి శక్తిని తీసుకుని మనకి రాత్రులు వెలుగునిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఆ అధికారి గారు వచ్చినప్పుడు మనకు తెలియజేస్తారు. అంతేకాదు, ఆ సౌరశక్తితో ఉపయోగపడే ఎన్నో యంత్రాల గురించి కూడా ఆయన మనకు చెప్తారు. మావా, బోడుగూడెం, తిమ్మప్పగూడెం, రుద్రగూడెం, లోవగూడెం. ఆపహ, అన్ని గూడు వాళ్ళు పిలుచుకొస్తానంటావు అంతేనా? చెప్పడం కాదు, వెళ్ళి చెయ్యి. ఓ సంపంగి, మల్లు, తిమ్మప్ప, గంగమ్మ, మాధవయ్య. ఈయనేనండి మన నెట్ క్యాప్ ఆఫీసర్. తీసుకుంటారా? కూర్చోండి, కూర్చోండి. రవి బాబు, నీటి క్యాప్ అంటే ఏంటి? నెట్ క్యాప్ అంటే సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ. దానికి సంబంధించిన అధికారే ఈయన. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టే పథకాల గురించి ఈయన చెప్తారు, జాగ్రత్తగా వినండి. మా శాఖ నెట్ క్యాప్ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్లు, పొగరాని పొయ్యిలు ఇటువంటి పథకాలే కాకుండా సోలార్స్, లాంతర్లు, సూర్యరశ్మి ద్వారా పనిచేసే లైట్స్, వీధి దీపాలు, సోలార్ పవర్ ప్లాంట్స్ ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి సూర్యకిరణాలు సోలార్ ప్లేట్స్ పైన పడినప్పుడు సోలార్ చిప్స్ వాటి శక్తిని నిల్వ చేసుకొని సోలార్ బ్యాటరీని ఛార్జింగ్ చేస్తుంది. ఇలా మనం ఛార్జింగ్ చేసుకున్న బ్యాటరీస్ ద్వారా మనకు కావాల్సినప్పుడు విద్యుత్ దీపాలు, ఇంట్లో వంట చేసుకోవడానికి సోలార్ స్టవ్లే కాకుండా ఇలా ఎన్నో పరికరాలు మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చును. ఎటు మీ గ్రామానికి కరెంట్ లేదు కాబట్టి మరి ఈ పరిస్థితిలో సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ పొందడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోలార్ పరికరాలైన సోలార్ లాంతర్లు, అలాగే వీధి దీపాలు, అదేవిధంగా ఇళ్లలో ఉపయోగించుకునే హోమ్ లైటింగ్ సిస్టమ్స్, అదేవిధంగా పవర్ ప్లాంట్స్ ఇవన్నీ సోలార్ ఎనర్జీ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మా సంస్థలో పనిచేసే వాళ్లే వచ్చి బిగించడం జరుగుతుంది. దీనికి దరఖాస్తులు మీరు నెట్ క్యాబ్కి అప్లై చేయాలి. నెట్ క్యాబ్ నుంచి మా క్షేత్ర సిబ్బంది వచ్చి మీకు ఈ స్థల పరిశీలన అంతా చేసి దానికి అనుకూలంగా ఉంటే దాన్ని మేము ఒక వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేసి ప్రారంభించడం జరుగుతుంది. మనకు ఎక్కడైతే కరెంట్ లేదో, కరెంట్ లేని చోట వీధి దీపాలు మనం వేసుకోవడం జరుగుతుంది. ఈ పథకానికి మీకు ప్రభుత్వం చాలా రాయితీలు కల్పిస్తుంది. ఇలాంటి విధానం మీలాంటి వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందులను తొలగించుకోండి. ఈ పథకం మీకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా బయోగ్యాస్ ప్లాంట్లో కూడా మీ అందరికీ పశుసంపద ఉంది కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటి దాన్ని మనం ఒక గోబర్ గ్యాస్ ప్లాంట్లో వేసుకుని దాన్ని వంటకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దాని ద్వారా మనం లైట్లు వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా మోటార్ లాంటివి కూడా మనం వాటి ద్వారా రన్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ కూడా చాలా ఉపయోగకరమైన పథకాలు ఇవి. మరి మీ అందరూ వీటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించిన మిగిలిన విషయాలు మనం మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాం. అటాగే దొరా, అటాగే. మరి ఇక నేను వెళ్ళొస్తాను. దండాలు బాబు.
బిగిలు బిగిలు. జాతర బండవు. హా. ఒరే లచ్చు, మన గూడానికే కాదురా, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గూడాలకి ఇవి అందేటట్టు చూడాలిరా. అట్ట చేస్తే మన గూడెంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని గూడాలు కూడా పాడి పంటలతో పిల్ల పాపలతో పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. వినరా, ఇది నా తల్లి మాట. అంతేకాదు మన అడవి తల్లి మాట. దీనికోసం మనందరం కలిసి కృషి చేయాలా? రవి గారు, ఈ రోజు ఎవరో వస్తున్నారంట? ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ భవానీ గారు వస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్సా? అంటే ఏంటది రవి గారు? ఎంటీఏ అంటే ప్రత్యేకంగా గూడెపు వాసుల వాళ్ళ గురించి ప్రభుత్వం వారి చేత రూపొందించబడిన శాఖ. దీంట్లో ప్రత్యేకంగా మొత్తానికి అడవి వాసుల్ని ఎలా డెవలప్ చేయాలి అని ఎంటైర్ ట్రైబల్స్ మీద వారి పరిశోధనలు. వీరందరినీ డెవలప్ చేయడానికి ఎంటీఏ నుంచి సపరేట్ గా డైరెక్టర్స్ అని, సబ్ డైరెక్టర్స్ అని, రేంజ్ ఆఫీసర్స్ అని, డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని చాలా మంది ఉన్నారు. అందులో నుంచి ప్రస్తుతానికి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ భవానీ గారు వస్తున్నారు. ఓహో, మీరు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కాదు? లేదు సిరి, గవర్నమెంట్ వీళ్ళ డెవలప్మెంట్ కి చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టింది. అవన్నీ నేను తెలుసుకున్నాను. మొత్తం వద్దులేండి, కొన్ని చెప్పండి. ఎడ్యుకేషన్ గురించి అయితే టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అలాగే ఎన్జిఓ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ట్రైబల్ సబ్ ప్లాన్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, స్కీమ్ ఫర్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ ప్రోడక్ట్స్, ఫర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అండ్ రీసెర్చ్ మేనేజ్మెంట్, గ్రాంట్స్ టు ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇలా చాలా ఉన్నాయి. దీనిలో కొన్ని మన గూడెం వాళ్ళకి ఇప్పిస్తున్నాను. ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ట్రైబల్స్ కి ఎంటీఏ మొత్తం మీద సుమారు 2200 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా ఖర్చు పెడుతూనే ఉంది. డేటా మొత్తం మీ మెదడులో ఉంచేసుకున్నారే. అయినా ఇంత ఖర్చు పెడితే గవర్నమెంట్కి ఏంటి లాభం? లాభం అంటూ ఏమీ ఉండదు. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వారిని ఆదుకోవాలని, అంటే అన్ని చేతు వృత్తులకి చేయూతనివ్వాలని. ఇప్పుడు వీరందరికీ కొన్నిటి మీద ట్రైనింగ్స్ ఇస్తారు. ఉత్పత్తులంటే ప్రోడక్ట్స్ ని మినిమం ధరలకి మార్కెట్లో అమ్ముతారు. అలా అమ్మగా వచ్చిన ధనాన్నే మళ్ళీ ట్రైబల్స్ కి ఖర్చు పెడతారు. మరి వీరందరికీ రూల్స్ ఏమి ఉండవా? రూల్స్ అంటే చాలా ఉన్నాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్స్ 1955, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 1977, SC/ST యాక్ట్ 1989, SC/ST రూల్స్ 1995, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ డిప్యూటీ కమిషనర్ చైర్మన్ గా ఉంటారు. వాకింగ్ ఎన్సైక్లోపీడియా గురించి విన్నానే కానీ ఇప్పుడు చూస్తున్నాను. అమాయకులైన గూడెప్ వాసులకి ఏదో చేద్దామని ఆరాటం. అందుకే అన్నిటి మీద రీసెర్చ్ చేశా. పనిలో పని మీరు దీని మీద PhD చేయకపోయారా? మంచి నాలెడ్జ్ ఉంది కదా. ఇప్పుడు PhD చేస్తానికి టైం లేదు. వీళ్ళందరికీ నేను అనుకున్నవన్నీ అందితే అప్పుడు PhD గురించి ఆలోచిస్తా. మీ ఓపిక నిజంగా హ్యాట్స్ ఆఫ్. సరే, ఇప్పుడు భవానీ గారు ఎందుకు వస్తున్నారు? భవానీ గారు వచ్చేది ఎందుకంటే తను వచ్చే 5 yearsకి యాన్యువల్ వైజ్గా ప్లాన్స్ వేస్తుంది. ఇంకా యాన్యువల్ డిస్ట్రిక్ట్ ఫార్ములేషన్కి కోఆర్డినేట్ చేస్తుంది. యాన్యువల్ బడ్జెట్ని అలౌట్ చేస్తుంది. యాజ్ పర్ ప్లాన్ ప్రకారంగా లేదా ఎమర్జెన్సీ పర్పస్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేస్తుంది. అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడర్న్ వర్కింగ్ ప్లాన్, మానిటరింగ్ ఫీల్డ్ వర్క్స్, ఇలా చాలా పనులు చేస్తుంది. మొత్తానికి మీ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టబోతున్నారన్నమాట. అవును సిరి, అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అంతకంటే ఏం కావాలి? పద సిరి. ఓకే.
ఎందుకమ్మా ఇంకా దానికోసం ఆలోచిస్తారు? కమలికి నేనంటే ప్రేమని మీరు అనుకుంటున్నారు, కానీ అట్టాడిదేమీ లేదని చెప్పినా మీరెనరు. మనువాడు అంటారు. మనసులో లేని మనిషితో పెళ్లిదాకా ఎట్ట అడిగేయమంటావయ్యా? ఎలా కాకపోతే రేపు కాకపోతే మరో రేపు అని సరిపెట్టుకుంటూ వచ్చాను. కానీ నా సహనానికి హద్దుంటదయ్యా. అంటే అది హద్దు దాటినదంటావా? అయ్యా, ఈ మాట నీ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఊరుకుంటున్నాను. లేదంటే లేదంటే ఏం చేసేవాడివిరా? నాలుక సీరియసేవాడివి అంతేగా? ఎందుకని కళ్ళలో పెట్టి పోషించినందుకు మా కళ్ళనే పీకేసేలా ఉన్నావు కదరా. ఇంకా ఎందుకురా బతుకమని సాధింపు. అమ్మా, ఆయాసంగా మాట్లాడుకో. కమిలి తుమ్ము పువ్వు లాంటిది. అడవిలో పుట్టిన ఆ తుమ్మి పువ్వు శివలింగాన్ని తాకితే ఎంత పవిత్రం అవుద్దో, స్వత్వమైన మనసులతో ఉన్న మీ పెంపకంలో అంతకన్నా పవిత్రంగా పెరిగింది. అట్టాటి నా కమిల్ని ఎవరన్నా అంటే నేను సహించను. నన్ను నేనే ఆపుకోలేను, అంతే. ఆపుకోవద్దు. ఇక్కడ నీ కమల మీద ఉన్న ప్రేమని ఆపుకోవద్దురా. అక్కడ పిచ్చిది నీ పైన మమకారాన్ని చంపుకోలేదురా. ఎందుకురా ఈ దోపిసలాట? ఎవరిని మోసం చేయడానికిరా? ఎందుకురా ఈ దోపిసలాట? ఎవరిని మోసం చేయడానికిరా? వల్లమాలని ప్రేమ పెంచుకుని పైకి మిమ్మల్ని మీరే మోసం చేసుకోవట్లేదు. ఎందుకురా ఇదంతాని? మావా, ఈ విషయంలో నన్ను అట్టే ఇసుకించమాకు. నన్ను వద్దనుకున్న నీ కూతురు అడగవయ్యా ఏం జరిగిందో. నా మొగం చూస్తేనే పంచమగా పాతకాలు చుట్టుకున్నట్టు మొగం సాటేస్తున్నది. ఆ సొంటి పిరికి దానికి నీ ఒత్తాసొకటి. పిల్లలకి పెడబుద్ధులు వస్తుంటే కాదని కాపు కాయాల్సింది పోయి నాదే తప్పని మాట్లాడతావా? ఇది ఎంతవరకు సెల్లవుతుంది? ఇది ఎంతవరకు సెల్లవుతుందో చెప్పు. లచ్చో, ఏట్రాది? వచ్చే బుద్ధి పోయే బుద్ధిలా ఉంది. రాతి నిమ్మరసంతో లవంగతాలి మర్దం చేసినానంటే అప్పుడు దారిలోకి వస్తావు. పెద్దోడు చిన్నోడు చూడకుండా ఏట్రా దురుసో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా ఊరందరి తల్లో 4 కిలో ఉండేవాడివి. నీ తల్లో 2 తాళ్ళ పాము ఏదైనా దూరిందేట్రా? ఇట్ట పెడసరంగా మాట్లాడుతున్నావు. నీ అయ్యా నువ్వు మరీనయ్యా. తనకిట్ట లేదంటే ఏ మగాడైనా అటు పిల్లని చేసుకుంటాడా? నువ్వు ఒకసారి తరచు చూడు. సరిపోనాది. ఆడి పైత్యానికి నీ పెత్తనానికి నాకు పిచ్చెక్కుతున్నది. ఎక్కడ పరుగు పోతుందని భయపడుతున్నాను. పేనం పోయినా పర్వాలేదు. ఎవల పరువు పోనెక్కలేదు, ఎవల పేనాలు పోనెక్కలేదు. ఎవల కిట్ట వచ్చినట్టు వాళ్ళు బతకనిస్తే చాలు. నన్నిట్ట బతకనివ్వండి చాలు. నచ్చు అర్థమైనదా? నీ మేనకోళ్ళు నీ కోళ్ళు కావాలని ఎన్నో కలలు కన్నావు. ఇప్పుడేటైంది? కలలు ఎప్పుడు కలలు అవుతూనే ఉంటాయే. కాలంతో కలిసిపోవాలి గాని కాలంలో కలిసిపోకూడదే. ఎట్టా నీతులు చెప్తున్నాడు. ఇప్పటి వరకు పరువు ప్రాణం అని ఆడి మనసు కట్టపెట్టి ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. నీతులు కాదే పిచ్చి మొహవ, పరిస్థితులు. కలిసి ఉండాలన్నా కాలం కలిసి రావాలి. రాహరుమయ్యా.
నన్నన్నారే